నమస్తే. ప్రస్తుతం మనం పరిగి నియోజకవర్గం స్థానికంగా మహమ్మదాబాద్ మండల్ మంగంపేట్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. సో ఏదైతే గ్రామంలో గ్రామానికి సంబంధించి లక్ష్మయ్య ముదిరాజ్ గారికి సంబంధించి చెరువులో చేపలు అయితే పెద్ద ఎత్తున చనిపోవడం జరిగింది. ఒకసారి ఆ విజువల్ చూపి రఘు. పెద్ద ఎత్తున చెరువు మనం చుట్టుపక్కల చూస్తూ ఉంటే దాదాపు ఒక్కొక్కటి 2 కిలోలు 3 కిలోల చేపలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు అన్ని రకాల చేపలు ఏ చేపలు అనేవి బంగారు తీగ, బొచ్చ, రవ్వు, కొర్రమట్ట, కొర్రమీన్, ఈ 4-5 రకాల చేపలు చనిపోయినాయి సార్. మాకు ఆర్థికంగా ఈ చెరువు నేను 2 సంవత్సరాల క్రితము మా సంఘం తరఫు నుంచి కొన్నాను. అదే చెరువుకు రేట్ వచ్చేసి 3 లక్షలు తీసుకున్నాను సార్. నేను పోయినసారి గవర్నమెంట్ మాకు 12,000 చేప పిల్లలు ఇచ్చింది. ఈసారి మళ్ళీ నేను ప్రైవేటు వ్యక్తులతోటి 30,000 చేపలు ఇచ్చాను సార్. నేను ఇచ్చి వ్యక్తిగత జీవితం ఉదాహరణ కాబట్టి ఇదే వృత్తి చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటున్నాం. 1 ఇయర్ నుంచి ఇట్లే ఈసారి సగం పట్టినాము, అట్లే సగం ఉండిపోయినాయి. మొన్న రీజన్గా చుట్టుపక్కల వాళ్ళు చేనులు మరీ లోపలికి దున్నేసి దానికి ఏదో కీడాకార పురుగుల కోసము దేనికో క్రిమి వాడినట్టు పురుగు మందులు వాడినట్టున్నారు. ఆ పురుగు మందులు చేనులకు వెళ్ళి లీక్ అవ్వడం వల్ల పెద్ద ఎత్తున మా చేపలు చనిపోవడం జరిగింది సార్. దీనికి కలెక్టర్ గారు కానీ మన ఫిషర్ డిపార్ట్మెంట్ వల్ల కానీ మాకేమన్నా సహాయ సహకారాలు చేస్తామని మేము చూస్తున్నాం. ఎందుకంటే మా మత్స్యకారులకు కన్నా కష్టాలు ఉంటాయి సార్. పొద్దుగాలు లేస్తే 5 గంటలకు లేచి చెర్ల దిగాలి, దాన్ని పట్టాలి, మార్కెట్కి అమ్ముకోవాలి, రూపాయి జామ్ చేయాలి, జీవనోపాధి. కాబట్టి ఇది ఎవరు చేయలేని కష్టం మేము చేస్తాం సార్ మత్స్యకారులము. దాన్ని గవర్నమెంట్ గుర్తించి మా నష్టపరిహారాన్ని ప్రోత్సహించి మాకు సాయం చేస్తామని మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కానీ మన కలెక్టర్ గారి కానీ కోరుతున్నాం. అట్లాగే మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ గారిని ప్రత్యేకంగా దీని నుంచి ఏమన్నా పరీక్ష కూడా ఉంటే చేయించి చూసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం సార్. ఎప్పటి నుంచి చనిపోతా ఉన్నాయి చేపలు? ఇప్పుడు మాకు దగ్గరలో మంగళవారం మార్కెట్ ఉంటుంది సార్. ఆల్మోస్ట్ మొన్న సోమవారమే మొత్తం చనిపోయినాయి. పొద్దుగాల వచ్చి మేము ఉల్లలేసి పెడదామనే వరకు చూస్తే చాలా కొన్ని వేల చేపలు చనిపోయినాయి. మళ్ళీ తీసి పడేసినాక మళ్ళీ మంగళవారం సేమ్ పరిస్థితి. ఈరోజు వరకు కొంచెం తగ్గినాయి సార్. నిన్న మొన్న మొత్తం తీసి గడ్డకు పడేసినాం. అయినా మళ్ళీ ఈరోజు కూడా అక్కడోటి ఎగిరెగిరి పడి దుంకి చనిపోతున్నాయి సార్. ఇది కేవలం చేన్ల పక్కలో క్రిమి మందులు వాడడం వల్లే జరిగిందని నా అభిప్రాయం సార్. ఎందుకంటే మీరు ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఎవరన్నా ఈ చుట్టుపక్కల పొలాలన్నీ సర్వే చేయించి వాళ్ళకు కూడా అద్దులు చూస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. మాకు మత్స్యకారులకు న్యాయం చేస్తారని గవర్నమెంట్ తరఫున మీకు ఖచ్చితంగా ఆదుకోవటాన్ని కోరుతున్నాను సార్. ఎన్ని చేపలు విడిచారన్నా? ఎప్పుడు కొనుక్కున్నారు చెరువు? ఎంత వరకు మీకు ఖర్చు అయింది సార్? నేను ఈ చెరువు వచ్చేసి గత సంవత్సరం కొంటే 3,10,000కు ఇది వేలంపాట అయింది. ఒక పిల్లవాడు తప్పుకోవడం వల్ల నాకు 3 లక్షలకు అమ్మేసారు మా వేలంపాటల కులస్తులు. దాన్ని నేను గత సంవత్సరం 12,000 చేపలు గవర్నమెంట్కి ఇచ్చినాం. గవర్నమెంట్కి కూడా ప్రతి సంవత్సరం 4,000 ఇది కూడా కడతాము, ట్యాక్స్ కూడా కడతాము. ఈ సంవత్సరం మాత్రం గవర్నమెంట్ లేదు. నేను ప్రత్యేకంగా ప్రైవేట్ వ్యక్తులతో తెప్పించుకొని 30,000 చేపలు వదిలినా సార్. ఆ 30,000 కూడా ఇప్పుడు నాకు కనీసం ఒక ఈ రకంగా చూస్తే సార్, మీరు కూడా చూస్తారు కదా, వీడియో కూడా తీసుకోండి, మీరు పేపర్ వీడియో ఏమని చేయండి. నాకు కనీసం నేను 100 రూపాయల కిలో అమ్మినా సార్, ఇప్పుడు 1,50,000 గారు నష్టం సార్ నాకు. దాన్ని గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాను సార్. ఎంతెంత కిలోలు ఉన్నాయని ఇప్పుడు చనిపోయి? ఇప్పుడు ఒక్కొక్క చేప సార్ నాకు వచ్చేసి రవ్వ కిలో ఉంటాయి సార్. రవ్వ అనే చేప, బొచ్చ కట్ల బొచ్చ అంటారు సార్ దీన్ని. ఒక బట్ల బొచ్చ కూడా 1 కేజీ కేసినాయి. కొర్రమట్ట గట్టి చేపలు సార్ ఇవి. కొర్రమట్ట ఒక్కొక్కటి 1.5-2 కిలోల చేప చనిపోయింది సార్. దాని మార్కెట్ విలువ మినిమం తక్కువ అమ్ముకున్న 300 నుంచి 500 ఉంటుంది సార్ దాని రేటు. ఇంకోటి గడ్డి చేప అని సార్, అదే 3 కిలోల చేప చనిపోయింది సార్. అది ఒక్కొక్కటి. ఈ చేపలు మామూలుగా చావవు సార్, ఎండి వేడ వల్ల కూడా చావవు. నీళ్లు మస్తున్నాయి మా చెర్ల, తగ్గలేవు. తగ్గినప్పుడు అయితే చచ్చినాయి, బర్రెలు దొక్కినాయి, గడ్డేసిరు, ఏదో ఖరాబ్ అయిందానికి లేదు. నీళ్ళు అయితే ఇప్పుడు మేము మునుగుతా సార్, అంత లోతున్నది.
ఇంకో రకం సార్ సిల్వర్ చేప అని నేను 3 ప్యాకెట్లు ఇచ్చింటి. ఆ 3 ప్యాకెట్లో ఒక చేప అది ఏందో కానీ భలే పెరుగుతుంది సార్. అది కూడా 2 కేజీస్ 2 కిలోల చేప చనిపోయింది సార్. చనిపోవడం జరిగింది. మీరు మొత్తం తిరిగి చూసినా కనిపిస్తుంది సార్. మేము చెప్పాల్సిన ఇంతకుముందు ఎప్పుడైనా చనిపోయినాయి? ఇప్పుడు లేదు సార్, ఇంతకుముందు ఏం చనిపోయి ఒక్కసారి చనిపోయినాయి. అది నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు చనిపోయినాయి. ఒక్కసారి చనిపోయి నీళ్ళు పూర తక్కువ అయ్యి బర్రెలు అవి ఇడవడం వల్ల వేడికి తట్టుకోలేక కొన్ని చనిపోయినాయి. అది లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం ఎక్కువ ఒత్తిడి వల్ల చనిపోయినాయి సార్. తక్కువ చనిపోయినాయి. ఇంత ఏవిగా చావాలి ఇంత పెద్ద చేపలు. నేను ఫస్ట్ టైం నేను ఈ చెరువు తీసుకొని కూడా 4 సంవత్సరాలు నేను తీసుకున్నాను సార్. మా దగ్గర ఎవరు తీసుకోవట్లేరు మా పాలేళ్ళు. ఎందుకంటే నాకు వృత్తిగా తెలిసిపోయింది ఎప్పుడు ఇదే పని కాబట్టి తీసుకోవడం వల్ల జరిగింది సార్. కానీ పెద్ద నష్టం జరిగింది సార్. దీన్ని గుర్తించి మాకు గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాం. సో ఈ విషయం గురించి, సమస్య గురించి ఏఈ కానీ, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ ఎవరైనా స్పందించారా? ఇప్పుడైతే నేను ఎవరు చెప్పుకోలేను సార్. నేను మొన్న వేరే ఊళ్ళో నేను పని నిన్న 90 రోజులు ఏదో వరకు నుంచి ఒక విలేకరు వచ్చిండే. ఆయన వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంటే ఏమైందన్నా ఇట్లా అన్ని చేపలు అయిపోయినాయి అని అంటే గడవ క్రిమి డబ్బా దొరికింది ఆయనకు. ఆ బైక్ వచ్చి అది వాటర్లో పడినది. ఇదే ఉంటుందన్న, ఇది 100% చిన్న దొరికింది. ఇప్పుడు కూడా అన్నీ ఉన్నాయి సార్. 2 డబ్బాలు అన్నీ ఉన్నాయి. ఆ డబ్బాలు ఏమైందో వాటర్ ఇట్లా నీళ్ళకి అది ఉన్నాయి, అది జారి వస్తుంటే అట్లా మునిగి ఉన్నాయి. దానివల్ల ఏంటో సార్ అని చెప్పిండు సార్. ఆయన అయితే తీసుకుపోయి దాన్ని ఆయన పేపర్కి ఇచ్చిండు. అది పొద్దుగల వాట్సాప్ కూడా పెట్టిండు. ఓకే సార్. సో ఇప్పుడు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారన్న? ఏం లేదు సార్, మేము గవర్నమెంటు మా వర్క్ని గుర్తించి మాకు ఏమన్నా సాయం ఆదుకోవాలని కోరుతున్నాం సార్. అంతకుమించి మేము డిమాండ్ చేయలేము సార్. ఎందుకంటే మేము ఎప్పుడు ఎల్లకాలం పాములు అవి ఇవి ఉంటాయి సార్ నీళ్ళల్లో. వృత్తి కాబట్టి బతుకుదేరు కోసం పిల్లలు పోషించుకోవడానికి సంసారాలు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది, చేస్తున్నాం. అని ఇప్పుడు మాకు ఏమన్నా సాయం చేసి గవర్నమెంట్ ఇస్తే దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటాం సార్. సో ఏదైతే స్థానికంగా లక్ష్మయ్య ముదిరాజు గారి మాటల్లో వారి యొక్క జీవనాధారమే చేపలు పట్టే వృత్తిని ఎంచుకున్నారు. కొన్ని ఏళ్ళ నుంచి వాళ్ళు ఇదే వృత్తిలోనే ఉన్నారు. ఏదైతే పెద్ద ఎత్తున స్థానికంగా వారి యొక్క అనుమానం ఏంటంటే స్థానికంగా కొంతమంది వ్యవసాయదారుల నుంచి వచ్చే ఆ రసాయనాలు పంటకి ఏవైతే కొట్టారో అవి అన్నిటివి ఈ నీళ్ళల్లో కలవడం వలన చేపలు చనిపోవడం జరుగుతూ ఉన్నదని, ఒక్కొక్క చేప దాదాపు 2 నుంచి 3 కిలోలు అంటే దాదాపు వారికి 1,00,000 నుంచి 1,50,000 వరకు మాకు నష్టం చేకూరిందని చెప్పేసి వారి అయితే ఒక బాధ వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి స్థానికంగా మండలికి సంబంధించి ఎంఆర్ఓ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏఈ కానీ, స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారైన రామ్మోహన్ రెడ్డి గారు కానీ వీరందరూ స్పందించి ఒక రైతు ఇంతలా ఇబ్బంది పడుతుంటే వారికి తక్షణ సహాయం కావచ్చు, దీనికి సంబంధించిన కంపెన్సేషన్ విషయంలో ప్రతి ఒక్కరూ రైతుకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వారి యొక్క ప్రధాన జీవన వృత్తే ఇది కాబట్టి అటువంటి వృత్తి ఈరోజు ఇబ్బందికర పరిస్థితులకు వెళ్ళిందంటే వారి యొక్క మనోవేదన కావచ్చు, వారి యొక్క జీవితం అనేది కొంచెం అగమ్య గోచరంగా తయారైందన్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. అంటే ఆరుగాలం చేసిన కష్టం లాస్ట్ మూమెంట్లో నోటికి వచ్చిన కోడు భూమిపాలు అయిపోయినట్టు. వారు చేసిన కష్టం అంతా ఇక్కడ దాదాపు ఒడ్డును ఎటువైపు చూసినా ఉన్నా మనకు పెద్ద ఎత్తున చేపలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా నిన్న మొన్న ఇంకా పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్పేసి వారి మాటల్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దాదాపు ఒకసారి ఇవి పట్టుకొని చూపించండి అన్న నీళ్ళకి. 400 కేజీ 4 నుంచి 500 కేజీ ఉంటుంది. ఇది ప్రధానంగా కొరమట చేప అని చెప్పేసి మార్కెట్లో దాదాపు 400 నుంచి 500 కేజీ వరకే చేప కూడా దాదాపు మనకు 2 కేజీలలాగా కనిపిస్తూ ఉంది. అటువంటి చేపలు ఈ చెరలో పెద్ద ఎత్తున పడి ఉన్నాయి. ఇంత కాస్ట్లీ చేపలు కూడా చనిపోయినాయి అంటే ఎటువంటి నష్టం చేకూరిందో మన కండ్లకు గట్టినట్టు ముందర కనిపిస్తూనే ఉంది.